పచ్చని పేడ కట్టి మరి పేడల్లో వండబెట్టుకొని అగో 3 నెలల పిల్లగాడు రక్త శీల పట్టుకొని అగ్ని గోత్రం చేతుల్లో పట్టుకొని ఊరికి ఉత్తర భాగం అందు కన్నాల గడ్డల కన్నదానం ఎత్తనాని అవి ఎట్లా కన్నదానం చేస్తున్నారో విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి పైలో వేసిన మనము మట్టి బొమ్మలంట రెండు మాయ రూపులంట విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట మనస అన్నదమ్ములంట వారి పైలో వేసిన మనము మట్టి బొమ్మలంట రెండు మాయ జీవులంట కొంగల వేళ కోటి వేల లింగాలున్నాయో జోడు పాడలు వేర్చైన గాని అల్లుడున్ను బిడ్డ కలిసి కాటదానం చేస్తున్నారు అగో పక్కకే ఉన్నది గంగలో స్నానం చేయాలి. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద సల్లిల స్నానం చేస్తారు. మరి సల్లిల స్నానం ఎందుకు చేయాలంటే అటువంటి ఒక్క చనిపోయిన వాళ్ళతోని బతికున్న వాళ్ళు ఏడ్చి ఏడ్చి చచ్చిపోతారని భగవంతుడు వాళ్ళ ఇంటి మీద రోజు ఒక్క రౌత ఎత్తాడు. అందుకే సచ్చినాడు ఉన్న దుఃఖం మూడో నాడు ఉండదు, మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉండదు, ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఉన్నది, తొమ్మిదో నాడు ఉన్న దుఃఖం 11 నాడు ఉన్నది, 11 నాడు ఉన్న దుఃఖం నెలమాసికం నాడు ఉండదు, నెలమాసికం నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసికం నాడు ఉండదు. అగో ముఖం కడుక్కుంటే మోకాలు మంటి దుఃఖం మాయమైపోతుందట నా తల్లు నారా.
అగో తల్లి పేరు వీణ తండ్రి పేరు వీణ సల్లిళ్ళ స్నానం చేసిండు ఇంటికి వచ్చిండు ఏనాడైనా గాని దీపానికి దండం పెట్టుకున్నారు ఈ రోజు ఆ రోజు మూడో నాడు ఏర వచ్చింది అగో 3 నెలల అటువంటి ఒక 3 గడిల పిల్లగాన్ని ఎత్తుకొని సర్వ తపాలు పట్టుకొని మా తండ్రికి పిట్టకు పెడతానని అగో పిట్టకు పెట్టడానికి కన్న తల్లి పోతున్నది అందుకే అంటారు ఎవరన్నా చచ్చిపోయిన పేరు మీద పిట్టకు పెట్టిరాంగా తెలిసిన వాళ్ళు ఉంటేనేమో తెలియని వాళ్ళు ఉంటారు పిట్టకు పెట్టేస్తారు వాళ్ళకి కనబడ్డం బంధుకు జరుగుతుంది తెలిసిన గిసొంటి పెద్ద మనుషులు ఉంటే బిడ్డ అయ్యాల మీ తండ్రికి పిట్టకు పెట్టిండు పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారు మరి కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉన్నది అలనాటి కాలం లోపల రావణ బ్రహ్మ చేత శివుని చేత వరం పొంది అటువంటి ఒక్క దేవాన దేవతల్ని ఎట్టి పట్టి నవగ్రహాలను మెట్టి కట్టి రాజ్యమేలి వానికి ఓనాడు వందురు గుడ్డు పుట్టింది ఇందరిని ఓడించిన గాని నేను యమధర్మరాజును ఓడియలే ఇవాళ పోయి యమధర్మరాజును ఓడించి వస్తా అని సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని వస్తున్నా ఈ అటువంటి ఒక్క రావణాసురుడు వచ్చే మాట యమధర్మరాజుకు తెలిసింది వాడు వచ్చనా అంటే నన్ను ఉంచడు ఎట్లయినా అటువంటి ఒక్క నవగ్రహాలలో నన్ను ఒక్క మెట్టి కట్టి రాజ్యం వెళ్తాడు కాబట్టి వానికి దొరకకుండా నేను పోతానని ఈయన ప్రయాణం అయిపోతాను ఆయన ఎక్కడికి పోయినా గానీ ఆయనకి ఎక్కడ చోటు దొరుకుతలేదు ఆయన చచ్చిపోంగ ఒక్క కాకి చచ్చిపోయి ఉన్నది ఆ కాకి లోపల పరకాయ ప్రవేశం చేసి దాటుకుంటానని పరకాయ ప్రవేశం అంటే పర అంటే ఇతరుల శరీరం లోపల సొచ్చి దాగుండటాన్ని పరకాయ ప్రవేశం అంటారు ఆ పరకాయ ప్రవేశం చేసి దాటుకున్నాడు ఈ రావణాసుడు అటువంటి ఒక్క సైన్యాన్ని నింబడి పెట్టుకొని వచ్చి అంతటి తిరిగినా ఎక్కడ దొరకలేదు కుమ్మరి పిల్ల మట్టికి రేపు కాల ఇయ్యల కాకపోతే రేపు వస్తుంది చంద్రుడు ఆ తవ్య నాడు రాకున్న విదే నాడు తనకు తాను బయటకు వస్తాడు తప్పకుండా వాడు ఇయ్యల కాకపోతే రేపు దొరుకుతానని నేను వెనక మర్రిపోయింది అప్పుడు ఆ కాకిలకి వెళ్ళి బయటకు వచ్చింది అటువంటి ఒక యమధర్మరాజు కాకి నాకు జాగుండటానికి చోటిచ్చినావు కాబట్టి నేను ఇంతమంది జీవులైనా గానీ నా యమపాశం వేసి పట్టుకపోతే గానీ నిన్ను మాత్రం నేను చంపా నువ్వు గిసొంటి కరెంటుకి పడుతున్నా చచ్చిపోవాలి ఎవరన్నా గట్టిగా కట్టబెట్టి కొట్టనన్నా చచ్చిపోవాలి ఇంకొక వరం ఇస్తా ఎవరైతే తల్లిదండ్రి చచ్చిపోతారో తల్లిదండ్రి పేరు విని ఎవరైతే పిట్టకి పెడతారో పిండ ప్రదానం చేస్తారో ఆనాడు నువ్వు వచ్చి ముట్టిపోయినట్టయితే వాళ్ళ జీవ అయినా గానీ చక్క యమలోకానికి రాదు స్వర్గలోకానికి పోతుంది అని గానాడు దీవెన పెట్టింది కాకి ఈ కన్న బిడ్డ అలమాతి ఏమి చేసింది 3 నెలల గడియల పిలగాన్ని పట్టుకొని 3 గడియల పిలగాన్ని పట్టుకొని పిట్టకు పెట్టింది అగో ఏనాడైనా గాని పిట్టకు పెట్టంగా అగో కాకచ్చి ఏనాడు ముట్టిపోతున్నాయో అగో తల్లిదండ్రుల జీవాత్మ అట్ట సర్గం పోతున్నది అగో ఎల్లడి కాలం లోపల వేలుపల గట్టయ్య జీవాత్మ అట్ల సర్గలోకం అందాలే నా తల్లులా అగో గానాడు కన్న తండ్రికి పిట్ట ప్రదానం చేసిండు పిండ ప్రదానం చేసిండు ఈ రోజు ఆ రోజు 9వ నాడు శనకర్మ చేసినది అగో 11 నాడు పెద్ద కర్మ చేసింది మరి కన్న తల్లైన గాని తల్లి పేరు విన ఆటగాళ్లతోని ఆడిచ్చింది పాటగాళ్లతోని పాడిచ్చింది ఎంటి దానం చేసింది బంగారం దానం చేసినది 3 నెలల పిల్లగాన్ని పట్టుకొని 3 గడిల పిల్లగాన్ని పట్టుకొని తండ్రికి పిండ ప్రదానం చేసింది ఆ కన్న తల్లి జీవాత్మ గానాడైన గాని నా కొడుకు నాకు తల కొరిగి పెట్టాలా అని కన్న కొడుకుని అన్నది కాబట్టి కన్న తల్లి జీవాత్మ సర్గలోకి వెళ్ళింది అప్పుడు ఆ కన్న తల్లి ఏమనుకున్నది ఓ నాదా ప్రాణేశ్వర నా తల్లి చచ్చిపోయిండు నా తండ్రి చచ్చిపోయిండు నాలా నా తమ్ముడు చిన్నోడు ఉన్నాడు నా చెల్లె చిన్నది ఉన్నది నా తమ్ముడి రాజ్యమాగం అవుతుంది నా తల్లిదండ్రుల రాజ్యమాగం అవుతుంది మన రాజ్యం మంత్రి వాళ్ళకి అప్ప చెప్పు ఇక్కడ నువ్వు రాజ్యవేలు వాని రాజ్య పట్టాభిషేకం చేసింది తమ్ముడిని పట్టుకొని అల్లారు ముందుగా దాదుకుంటున్నాను 7 మేడల్ల కలి 7 మేడల్లా తమ్ముడిని దాదబట్టినా
కత్తిని రాజ్యం వెళ్తున్నాడు పిల్లగాడైనా గాని వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా మరి అదే ఊరి లోపల అదే పట్టణం లోపల తెల్ల కలియాడు లోగిల లోపల భూమిలతో పట్టుకొని తీరు కాదు ఓ దేవుడు తీరు కాదు నారాయణ అయ్యో కచ్చీరు మీద నాట ఓ దేవుడు రాజ్యము ఏలవట్టే కారాదు దేశము ఏలవట్టే నారాయణ కొన్ని రోజులు రావో దేవుడు రోజులు గడవట్టే నారాయణ ఏడేడు విత్తల్ల కరియాలు లోగిన లోపల తమ్ముడు చిన్న దాదుకుంట కన్నవారు నేను ఎప్పుడు ఉంటా ఉండదో లెక్క చీరిన రాజ్యం దేశం ఏలుతున్నాడు క్షత్రియ రాదు దినమంటే రోజు వారమంటే రోజు పక్షం ఉంటే 15 రోజులు గడవస్తా ఉన్నాయమ్మా రాజ్యవేల రాదు క్షత్రియ రాదు 10 లోపల మారు విషయాలు పడుతూ ఉన్నాడే ఎన్ని రోజులు అత్తగారి పట్టం లోపల ఉండాలి ఎరికడి పెద్దలు ఏమన్నారు చెల్లింటికి పోవద్దు అని అత్తగారింటికి పోవద్దట రేమంత్రి రావణ ఎన్ని రోజులకు అత్తగారి పట్టం అత్తగారి రాజ్యం అంటారు నా రాజ్యం నా దేశం ఎవరి వరకు ఇప్పుడే ఇక్కడ చీరు బంధు పెడతా నా భార్య బయటికి పోయి నా భార్య నంబర్ పెట్టుకోని నా రాజ్యం నా దేశం వెళ్ళిపోతానని భార్య భవనాల బయటికి పోతున్నాడు ఎట్లా పోతున్నాడు అల్లల్లానే నడేచనే దారి కోయిలా అల్లనే నడేచనే దారి కోయిలా రాదు ఏనాడు భవనాల వేడికి రానంగా అడవిల్లారనమాది ఏమనుకున్నది నా భర్త వస్తున్నాడు అని భర్తకి ఎదురుంగ పోయి తీసుకొని వస్తానని భర్తకి ఎదురుంగ ఏడ వచ్చింది కన్న తల్లినేమో నా పిండి వంటలు తయారు చేసిన అన్నం అది ఏమైంది? ఆకలి అయితే లేదు. ఎందుకు ఆకలి అయితే తినా ఎందుకు తినవయ్యా?
కూరని నన్ను పాటు వాసుకు ఎప్పుడు నేను నాకు అన్నవాదు తినరాదు. అది ఎందుకు అద్దు? తినా ఎందుకు రాగానే నాగరాజు పూలు బొక్క పెట్టింది బాగా పూలు బొక్క అక్కడ మూల కూర్చొని అందుకనే అంటాను మరి. ఏం నువ్వు పెడితే ఏం తింటాడు కనబడతలేదు అయ్యగాంది ఏంటిరా బయట తిండి అలవాటు అంటాడు. పిచ్చి గాడి నీకు ఒక నెరికినా ఏంటిది ఇల్లు అన్నాక అలా ఉండాలి, మోడను పొర ఉండాలి. పిచ్చి గాడి నీకేమో ఇల్లు అన్నప్పుడు నాలుగు గర్రలు ఉండాలి, మోడు అన్నప్పుడు ఇంత బోర్లు ఉండాలంట. కవర్ చేసుకుంటాను ఏం కావాలి అన్నం తిందుతా అదే అది ఎందుకు అద్దు? నాడు ఎందుకు నాడు ఎందుకయ్యా? మన ఇంటికి ఎక్కడికి? మన ఇంటికి ఎందుకు? అంటే నీ ఎవరు? అయ్యో మా నాన్న చచ్చిపోతే మా తల్లి చచ్చిపోతే నా తమ్ముడిని చెల్లెని సాది పెద్ద చేసేదాకా ఇక్కడనే ఉందామని చెప్తాప్పుడు సరే అన్నావు కదా నాన్న. నా తల్లిదండ్రుని కాస్తం మీద చూద్దాం అటువంటి ఒక్క భాషలు చేసినావు. నేనా? అవునయ్యా. నేను చేయలే మనిషి. అప్పుడు కోట దాగి ఉన్నాడు అవునే అగో చేసుకున్న భర్త ఏమన్నాడు? ఓ బామ చిన్నదాన మన పట్టణానికి ఈనాడు రాజ్యాన్ని రాజవరికి నాడు నా రాజ్యానికి పోదాము, నా దేశానికి పోదామంటున్నాం. ఎంతైనా గాని నా తమ్ముడు 22 రోజుల పిల్లగాడు నా తమ్ముడు ఉన్నాడు నాదా. 7 ఏళ్ళ నా చెల్లె ఉన్నది. ఇక తమ్ముడు చిన్నవాడు అనాదా, తమ్ముడు చిన్నవాడు అనాదా, తమ్ముడు చిన్నవాడు అనాదా, తమ్ముడు చిన్నవాడే అనాదా, చిన్న చిన్నదయ్యా అనాదా, చిన్న చిన్నదున్నదయ్యా అనాదా. నా తమ్ముడు చిన్నోడు, నా చెల్లె చిన్నది నాదా. దానికి లంగ తొడుకోరాదు, జాకీలు తొడుకోరాదు, తాను చెయ్యరాదు. నా తమ్ముడు ముక్కాల 3 గడియల పిల్లగాడు. వానికి స్థానం పోసడానికి ఎవరున్నారు? కూతుళ్ళ పాలడుకోవడానికి ఎవరున్నారయ్యా? నా తమ్ముడు పెరిగి నా చెల్లె పెరిగదాట ఇక్కడ ఉన్నామంటే మాట వరకుతున్నావా? నీకు దండ వల్ల పెట్టదానే ఎందుకు చెప్తాను ఇప్పుడు? నా తమ్ముడు చిన్నోడు, నా చెల్లె చిన్నది. ఒక్క మాట. ముగ్గురు భర్తలు మూల ఆగ పట్టుకొని ఇక్కడ కూడా ఉన్నాను. అవును 60 ఏళ్ళ వయసు లోపల 50 కొడుకులు అన్న సిగ్గుచని చెప్పారు. అట్లాంటి మాటలు మాట్లాడు ఓకే. నీ అవ్వని అయినా కన్నా ఇట్లా అన్నారు. అవునే ఎన్ని రోజులకున్నా ఇక్కడ నేను రాజ్యం వెళ్తే ఏమంటారు? సుందరశీల మహారాజు సుందరదేవి అల్లుడంటారు కొడుకున్నారు అంటారా? ఎన్ని రోజులకున్న అత్తమా పేరు ముందు తన పేరు రాదు. ఎందుకతో ఏమన్నారా? ఎన్ని రోజులకున్న చెడి చెల్లింటికి పోవద్దు, అత్తగారికి పోతాను. అత్తగారు సొమ్ము అడగరా? నాకు అత్తగారి సొమ్ము బాగలేదు బాగలేదు. పోయినప్పుడల్లా ఓ బత్తడి బియ్యం ఉన్న 10 కిలోలన్నీ కారపడు, అవి మిరపకాయలు, గింజలు వాళ్ళు వయ్యకున్న మామ ఎవరికన్నా తమ్ముడిని చెరగలది. ఓ నాద ప్రాణేశ్వర, ఇళ్ళ నా చెల్లె నిలిచిపెట్టి పోదామంటున్నావు నాదా. ఒకవేళ భర్త మాటగా అంటే భర్త మాట అయినని ఆడదాన్ని నేనైతే నాని. ప్రాణేశ్వర నువ్వు ఇక్కడనే ఉండు, నా తమ్మునికి చెల్లెకు ముద్దు చెప్పి గాలని చెప్పి నీ ఎంబడి తయారయ్యత్తనాదా. పోదాము నాదా నువ్వు చెప్పినట్టే నీ ఎంబడే నేను వస్తానని. ఒక్క ముచ్చట ఇదివరక అర్ధగంట సేపే మొత్తుకోవాటి బయటికి వెళ్తలేవు, తయారవుతలేవు. ఆడోళ్ళ గుణం పడలు ఒకటి ఉంటుంది.
అత్తగారింటి కంచి అవ్వగారింటి కానీ అలా పని పాడుగా 2 గంటలు తినే పని అర్ధగంటకి తీస్తాయి. తెల్లార వాళ్ళకి ఎక్కడ పడక వేసుకొని తయారై సంకుల పెట్టుకొని ఏంటి నువ్వు ఆడదైపు 6 గంటలకే పోతుంది బస్సు 5:30కి తయారై మొగ నెగెత్తాడు. డబ్బాలు ఒక్కది అవ్వగారింటి కదా అత్తగారింటి కన్నా అనుకో 7 లేవు ఏంటి బస్సు పోతుంది పోదాం పై అంటే పొద్దున బస్సు కదా 9 గంటల బస్సు రాదా ఆ బస్సు అంటే అవ్వగారింటికి అసలు అత్తగారింటి నువ్వు అన్నట్టు నువ్వు ఆడలో అయిపోతే నీకు అర్థం నాడవా అమ్మా నాదా ప్రాణేశ్వరుడు అని భర్తను లోపల ఉంచి తమ్ముని వేడిపోయి చెల్లె వేడిపోయి చెల్లెకు బుద్ధి చెప్పి తమ్ముని జ్ఞానం చెప్పి వస్తనాని చెల్లె వేడికి వచ్చినది కన్న తల్లి చెల్లె వేడికి వచ్చినది కన్న తల్లి చెల్లె వేడికి వచ్చినది కన్న తల్లి చెల్లరావు కరణవాతి నా చెల్లెలా చెల్లరావు కరణవాతి నా చెల్లెలా చెల్లరావు కరణవాతి నా చెల్లెలా చెల్లరావు కరణవాతి నా చెల్లెలా చెల్లె ఎల్ల నిడిచిపెట్టి తమ్ముడు నిడిచిపెట్టి మిమ్మల్ని సారి పెద్ద చేస్తానా అని నిన్ను మాటించిన చెల్లె ఇలా నా మాట మంట పోతున్నది చెల్లె మీ భావనందరూ రమ్మంటాడు బావతో పోతే భర్త మాట తినదాన్ని ఆడదన్న పేరు నాకు అత్తది చెల్లెలా అందుకని చెల్లెలానే కరణమాతి అందుకని చెల్లెలానే మేమిద్దరం బయలుపోవంగా నువ్వు 3 నెలల తమ్ముడిని ఎత్తుకొని ఇద్దరు వాళ్ళకి ఎదురుగా వచ్చి ఓ బాబా శక్తి మహారాజా నువ్వు మమ్మల్ని ఇడిచిపెట్టిపోతున్నావు మాకు తల్లి లేదు తండ్రి లేడు ఇలా మీరు వెళ్ళినాక మేము ఆగమైపోతావు మీరు ఓక ముందే మా ప్రాణం నీవారి తమ్ముడిని పెద్దల కాడ వేసి మీ బావ కాలు మీద అటువంటి ఒక ఈ 20 కాలు కొట్టిన వేల కోరి తమ్ముని పొండిగా ఎనొక్కి తమ్ముడిని చంపువాని బావ కాళ్ళ కాడేసి బావ వజ్రాల వాయువు చేత బట్టి నీ తలకాయ నరుకువాని నీ బావ దగ్గర అటువంటి ఒక కాళ్ళ నీరు వేడి చెల్లే ఎట్లయితే నీ బావైన గాని పసిల గల్ల చూసి పాలకుండలు చూసి ఎంతటి వాళ్ళకైనా గాని గుండె జరిగిపోతుందా చెల్లె తీరు చెప్పబట్టే చెల్లాకు రామ 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 నా మాట మీద రాదు నా చెల్లెలా నా మాట మీద రాదే నా చెల్లెలా 7 మేడల్లనే అమ్మా ఇద్దరు అక్క ఎల్లళ్ళు కలగలగలగల కంట వెలుగుతున్నారా ఇంట్లో అక్క వాడలు విన్నది ఓ అక్క కర్ణవాది ఓ అక్క కర్ణవాది ఇవాళ రోజు లోపల బాగా మాడబట్టుకొని బావెంబడి అత్తగారు పట్టవు నువ్వు వెళ్ళిపోతే అగో తమ్ముడు చిన్నోడు ఉన్నాడు నేను 7 ఏళ్ళ ఆడవిల్ల నేనున్నా తమ్ముడిని నేను ఎట్లా దాదుకోవాలి నాకు లంగ దొడుకుంటే జాకిడి దొడుకోరాదు జాకిడి దొడుకుంటే లంగ దొడుకోరాదే అక్కయ్యా అని తమ్ముడిని చేద పట్టుకున్నది ఆడవిల్లే కన్నవాది అక్క చెప్పిన ప్రకారం నా బావ వేడిపోతా నా బావ పాదాల మీద వాడి నా బావ మా రాజ్యం లోపల ఉండు అంటున్నా
వెళ్ళగల వారి తప్పుడు చేతులు పట్టుకొని వెళ్ళిపోగా ఆ అక్క అర్ణవాది ఆ బావ క్షత్రియ మహారాజు ఏడేడు మేడలకు వెళ్ళి దర్వాజీ యువతలు ఏనాడు కాలు పెట్టబోతున్నారు. బావాడు కళ్ళను దేవో దేవుడా, కళ్ళలు దేవో దేవుడా, వెళ్ళవాడే నారాయణ, వెళ్ళవానే నారాయణ, తల్లి మీద వరిగినాడా ఓ దేవుడా, ఓ దేవుడా, బావయ్యో ఓ బావా క్షత్రియ రాజా, ఏమిటయ్యా బావగారు, ఏమిటయ్యా బావగారు, బావయ్యో బావగారు, బావయ్యా, చాలాడి రోజులోనా బావయ్యా, తల్లి లేవు పిల్లలాలే బావయ్యో, లేని పిల్లలాలే బావయ్యా, పిల్లలాగే బావయ్యా, ఓ బావా క్షత్రియ మహారాజా, ఎర్ర మేము తల్లి లేని పిల్లవల్లో మేముండం, తల్లి లేని పిల్లవల్లో మేముండం, ఇప్పుడు లేని పక్షులో మేముండే బావయ్యా, నా తమ్ముడు నెల రోజుల పిల్లగాడు, నా తమ్ముడు ఉన్నాడు బావో, ముక్కల బతులు లేదు మూగలాగా నా తమ్ముడు ఉన్నాడు, మీరు మీ బట్ట వెళ్ళిపోలేటప్పుడు నేను అనుకుంటురే బావయ్యా, అందుకని బావగారు బావయ్యో, అందుకనే బావగారు, బావయ్యో, కాని బావగారు బావయ్యా, కాని బావగారు, బావయ్యా, తమ్ముడి మోతోయిన బావయ్యో, బావయ్యా, బావయ్యో, వల్ల కూడా రాదు బావయ్యో, చూడరాదే బావయ్యా, ఓ బావ క్షత్రియ రాజా, ఓ బావ క్షత్రియ రాజా, నా ముఖం ఉడకున్న గాని నా తమ్ముడు ముఖం ఉందైనా, ఓ బావా ఈ ఏడేడు మెడలక ఏడు మెడల మహారాజు లోపల నీరుండు బావయ్యా, ఒకవేళ మహారాజ్యం లోపల మీకుంట బుద్ధి కాకపోతే ఈ పోరగాళ్ళు నాకేమో పీడని మీరనుకున్న మాట ఉంటే బావో, మీ బంగారు కాళ్ళతోటి మీ బంగారు చేతులతోటి వచ్చిన వాయువుతోటి నా తమ్ముడి ప్రాణం తీసి బావా, నా ప్రాణం తీసిన తర్వాత మా వీధికి వెళ్ళి కాడికి వెళ్ళిపోండి బావయ్యా, నీకు దండవల్ల పెట్టినాడే బావయ్యో, ముందుగాళ్ళు వచ్చరాడే బావయ్యా, వాళ్ళు వచ్చేదానే బావయ్యా, ముందుగాళ్ళు వచ్చరాడే బావయ్యో, బావయ్యో, నేను పిల్లవాడే బావయ్యా, తల్లి లేని పిల్లలాగే బావయ్యా, అమ్ములాలు వదిలిపెట్టి బావయ్యో, బావయ్యో, మీరెళ్ళి పొంది బావయ్యా, అయ్యో తల్లి పొంది బావా, బావయ్యా, ఏడెళ్ళ పిల్ల కడవాది తమ్ముడిని పట్టుకొని ఎదురుగా ఏడవచ్చి బాగా పోతుంటే బాగా ప్రాధార కాళయేసి ఏమన్నది బావ క్షత్రియ మహారాజా నేను ఏడెళ్ళ పిల్లలు 3 నెలల పిల్లగాడు నా తమ్ముడిని ఇంటిపెట్టి పోతుంటారు బావయ్య, మమ్మల్ని ఎవరు సాది పెద్ద చేస్తారు బావయ్య, నా తమ్ముడి ప్రాణం నా ప్రాణం తీసి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళవా అని తల్లి ప్రాణాల కాళయేసేనా ఏడెళ్ళ పిల్ల గిరగిర మురికి వచ్చి బాగా కాళ్ళు మొక్క పట్టానా అయ్యో చాలా రాదు కాదు ఓ దేవుడు, రాజు కాదు ఓ దేవుడా, అయ్యో కళ్ళ చూడబట్టే నారాయణ కూడా వచ్చే నారాయణ, నా చాలు గుండె తల్లు అనే ఓ దేవుడు, తల్లు అనే ఓ దేవుడా, అయ్యో గుండెలకు బెల్లు అనేగా రాదుకు గుండెలకు వెళ్ళు అనే రాజుకు, 3 నెలల పిల్లగాడు కేవంట కేవు కూత పెడతాడు. అయ్యో పరమాత్మ నేను కోపతాపాల మాటలంటి అలనాడు నా బావ
క్షత్రియ రాజా ఇక నాకు కొడుకు కాదు నాకు బిడ్డ కాదు కొడుకు దాదుకో బిడ్డ దాదుకోమని నా చేతుల్లో పెట్టింది దేవుడా వాళ్ళ పిల్లగాలు విడిచిపెట్టిపోతున్నా అలనాడు నా అక్క మా ప్రాణమోగ మాటించిన సాధువుల్లో పెంచుకుంటున్నాను కానీ ఒక్క మాట ఎన్ని రోజులకున్న ఈ ఊరి లోపల సాధుకుంటే ఏమంటారు వీడు కోర్సు వచ్చిండు పుట్టగా తనకి వచ్చిండు అత్తగారు పట్నం వచ్చిండు 10 మంది అంటారు ఈ రాజ్యంలో ఎన్ని రోజులకున్న రాజ్యం వెళ్ళిపోయిన కావాలి ఆ ఏడ్చే పిల్లగాని ఎత్తుకున్నాడు బాబా అరుణవాతి దేవి నాదా ఏమైందయ్యా ఒక మాట ఏం మాట నీ తమ్ముడు నీ చెల్లెలు చూస్తాడు బాధ అనిపిస్తాను కానీ ఒక మాట ఏం మాట ఈ రాజ్యం లోపల మాత్రం ఉందా నీ తమ్ముడు తయారు చేసుకో నీ చెల్లెలు తయారు అయ్యి మన రాజ్యం మన దేశం తీసుకుని సాగుతున్నాం కానీ ఈ రాజ్యం లోపల మాత్రం ఉందా అగో చేసుకున్న భర్తగా మాట వాళ్ళకంగా అమ్మవారు వరుణమాతి దేవి తమ్ముని చెల్లెని తయారు చేసింది తమ్ముని చెల్లెని తయారు చేయంగా 7 ఏళ్ల పిల్ల కర్ణమాతి ఏనాడు శివనందు పెట్టింది అగో కానాడు కన్నవాది ఎవరికున్నది అక్క మా అక్కని గాని బావ ఎందుకని గాని మా బావ కావాడమ్మా ఈ వల్లనే మేము ఉండంగా అగో ఈ పోరగళ్ళు పోరెత్తిన పోరగళ్ళు ఎవడు పోరగళ్ళు అనే మారు వలికింది మా బావ అగో రేపటి కాలంలో అపరమంలో సారి ఎంతో చంపేది ఎంతో ఈ రాజ్యం లోపల ఇక మేము వస్తామో ఇక మేము రాము అనుకోని అగో 7 ఏళ్ల బాల ఆడపిల్ల తెలివి కళ్ళ పిల్ల యొక్క కన్నవాతి ఏమి చేసింది అగో మా కన్న తండ్రి తోడ చదువులు నేర్చుకున్నాడు శాస్త్రాలు నేర్చుకున్నాడు బుద్ధి గల్లవాడు జ్ఞానం గల్లవాడు సుందర మల్లయ్య ఉన్నాడు అగో మళ్ళీ మేము తిరిగి వచ్చినాక ఈ రాజ్యంగా పాడవాణి దేశంగా పాడవాణి ఈ రాజ్యం దేశం దస్తే వేదాన్ని సుందర మల్లయ్య చేతి లోపల పెడతానని మల్లయ్య బేడికి పోతున్నది ఆ కన్నవాతి ఎన్ని రోజుల కష్టం నీ రాజ్యం నీకిత్త మీ దేశం నీకిత్త అలనాడు నీ తల్లిదండ్రి ప్రాణం పోగా 7 ఏళ్ల పిల్లలు అక్కబాపట్నం పోతాను అలనాడు నీ తల్లిదండ్రి ఉండగా సాధుకుని పెంచుకున్నాడు నీ రాజ్యం నీ దేశం నాకు అభిషేలే ఇన్ని రోజులకున్న నీ తమ్ముడు రాజ్యం నీ తమ్ముడికి ఇస్తా నీ దేశం నీకు ఇస్తా సర్వమ్మ అని కనుక ముసు గరిమల్లయ్య మాట వరకంగా
మరి రంగుల వారికి ఎప్పుడు ఏదో వచ్చిందో తల్లి కన్నవాది దేవి రవాది దేవి అగో రహస్యాలు రాదు క్షత్రియమా రాదు అగో 3 నెలల బేగాన్ని పట్టుకొని ఒక్క ఎవడ బాగా పండి ఎవడ విశ్వాసం వెళ్ళిపోతానని అలా ఇద్దరు భార్య భర్తలు కలిసి అలా ఎట్లా అవుతుందో పడకుండా సంతోషపడకుండా బయలుదేరని దోరయ్యా ఇక్కడనే ఉన్నానయ్యా. నేను కచ్చిరి కాడి పోతాను. అందుకనే వస్త్రాలు అయితే నీ తమ్ముడి చేతి పట్టుకొని ఇక్కడ ఉండు. రోజు నాకు అక్కడికే సత్యవంతిగా ఇక నేను అతను నీ దగ్గర రాను. ఎందుకు అతడు కాదుగా. ఎందుకయ్యా? అవునే మన ఇద్దరు భార్య భర్తలు కలిసి వెళ్ళి కావడం చేస్తే నీ గర్భాన్ని కొడుకు బిడ్డ పుట్టినా నీ తమ్ముడి మీద సెలవు ప్రేమ పోతుంది. నేను కచ్చిరికానే ఉంటా. రోజు వసూకర్ వాళ్ళు వేస్తారు మాకు సరే మంచిది అలా అన్నది. ఏనాడు భార్య భర్తలు ఏకమైంది. జనానికి చూడంగానే లోకానికి మనము భార్య భర్తలు లోగిళ్ళ లోపల అన్నయ్యల దోద ఉండాలన్నాడు. సరే మంచిది నాదా, నా చెల్లె మీద ఎంత ప్రేమ ఉన్నది, నా తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉన్నదా అని గానాడు దినం లోపల తోడబుట్టే తమ్ముడిని చెల్లెని పట్టుకొని 3 గడిల పిల్లగాన్ని పట్టుకొని అల్లారి ముద్దుగా దాదుకుంటానా అని అగో తమ్ముడిని రక్తశీల మహారాజును పట్టుకొని లోన శ్రీశైలవాస జోలాలి ఉయ్యాల
తల్లిదండ్రి పట్టణం నుండి రామంగాడు ఇల్లైన గాని మరి పిల్లగాడు 1 నెల పిల్లగాడు 2 నెలల పిల్లగాడు 2 1 3 నెలల పిల్లగాడు 3 నెలల పిల్లగాడు 6 నెలల పిల్లగాడు అవుతున్నాడా ఈ ఆడపిల్ల పిల్లగాడు ఏనాడు వెళ్తున్నాడో తాత అమ్మ అంటున్నాడు తల్లి నా తమ్ముడైన గాని 5 ఏళ్ల పిల్లగాడు అయిండు ఏంటి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూముల జాగలు ఉండేదంటే పాలల్ల బాగాలంటారు అగో కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు చదువు రానివాడు సభల దున్నపోతూ విద్య రానివాడు ఇంత బస్సు అంటారు తమ్ముడిని తీసుకొని పోయి బల్ల లోపల ఎత్తనాని రానున్న కాలం లోపల నా తమ్ముడు రాజ్యమే లేదు దేశమే లేదు ఉన్నా అగో తమ్మునికి విద్యా బుద్ధి నేర్పిస్తానని ఆ కన్న తల్లి బుద్ధులు జ్ఞానాలు నేర్పిస్తానని